హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ జనరల్ బాడీ సమావేశాలను జయప్రదం చేయండి. ఏఐఎఫ్డిఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి కుమార్. అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి చలపతిని కలిసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు. భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు. పిల్లలు చదివే పాఠశాలనా లేక కిరాణా వస్తువులు అమ్ముకునే దుకాణమా, దుకాణ సముదాయమా? వేంపల్లెలో జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తైక్వాండో పోటీలలో పులివెందుల విద్యార్థుల ప్రతిభ. స్మితా సబర్వాల్ వాక్యాలను ఖండించిన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలి. అత్యవసర చికిత్సల రోగుల ప్రాణాలు కాపాడిన ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు. ఆగస్టు 1-2 తేదీలలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య హైదరాబాద్లో నిర్వహించబోయే జాతీయ స్థాయి జనరల్ బాడీ సమావేశాలను జయప్రదం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి కుమార్ అన్నారు. విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పోకడాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. 18 రాష్ట్రాల నుండి ఏఐఎఫ్డిఎస్ ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఏఐఎఫ్డిఎస్ జాతీయ జనరల్ బాడీ సమావేశాలు జయప్రదం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎఫ్డిఎస్ జిల్లా కమిటీ తరఫున విద్యార్థులకు, విద్యావంతులకు, అదేవిధంగా విద్యా సంస్థల యజమానులకు మా విద్యార్థి సమాఖ్య తరఫున అభినందన తెలియజేస్తూ ఈ యొక్క జాతీయ మహాసభలు మన హైదరాబాద్ నగరంలో నిర్వహించుకుంటున్నాం. హైదరాబాద్లోని బామింగంపల్లి ఓంకార్ భవన్లోని బిఎన్ఆర్ హాల్లో ఈ ఆగస్టు 1-2 తారీఖులలో ఈ జాతీయ జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించబోతున్నాం. ఈ సమావేశాలకు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఏఐఎఫ్డిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి చలపతిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు కలిశారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా అనే సంక్షేమ పథకాల గురించి చర్చించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ పథకాల అమలు గురించి వివరించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, త్వరలో ఈ పథకాల అమలు గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విశ్వకర్మ యోజన పథకంలో జరుగుతున్నటువంటి అవకతవకాలను వారి దృష్టికి తీసుకెళ్లి దానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బాల కంబగిరి రామంజీ, మందల శివ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం దారూర్ మండలం రేగులపల్లి గ్రామం ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నందున జూరాల డ్యాంకు వరద నీరు వస్తుండటంతో డ్యాంకు జలకల వచ్చింది. డ్యాంకు భారీగా వరద నీళ్లు రావడంతో డ్యాం అధికారులు 32 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదిలారు. మొత్తం అవుట్ ఫ్లో 1,38,606 క్యూసెక్యులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నది ఒడ్డు తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గద్వాల నియోజకవర్గం గట్టు మండలం మాచర్ల గ్రామ పరిధిలో బల్గర వెళ్లే మార్గంలో గీతం స్కూల్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ రమేష్ ఈ స్కూల్ ను 6 సంవత్సరాల నుండి నడుపుతున్నారు. అయితే ఈ స్కూల్ విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా నడుస్తోంది. ఈ స్కూల్లోనే దుకాణం నడపడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ప్రతి క్లాస్ కు ఇరుకు గదులు కలిగి విద్యార్థులు అధిక సంఖ్యలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి మూత్ర విసర్జనకు వెళ్లవలసిన పరిస్థితి జరుగుతుంది. అలాగే ప్లే గ్రౌండ్ అనేది లేదు. ఇంకా ఎన్నో సమస్యలతో స్కూల్ నడపబడుతుంది. ఈ స్కూల్ యాజమాన్యం రమేష్ పాత్రికేయులకు ఫోన్ కాల్ రికార్డింగ్ లో పెట్టి ఫోన్ కాల్ మాట్లాడడం జరుగుతుంది. విద్యా అధికారులు ఇలాంటి సమస్యలతో ఉన్న పాఠశాలను చూడనట్టు తమాషా చూస్తున్నారు. జనసేన పులివెందుల సమన్వయకర్త డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లిలో జనసేన క్రియాశీలి సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో క్రియాశీలి సభ్యులకు జనసేన సభ్యత్వం లాభాలను ప్రజలకు వివరించారు. ప్రమాద జీవిత బీమా 5 లక్షల వరకు వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి మండలం జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్.
welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా, ఫైలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్ధయ్య సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా సోమవారం వేంపల్లి ఇమాన్ నగర్ ప్రాంతంలో ఇంటింట ఫీవర్ లార్వా సర్వేలు చేపట్టారు. దోమల నివారణకు సైఫోనోత్రిన్ పిచికారీ చేశారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో విషజ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన 2014 సౌత్ జోన్ టైక్వాండో ఛాంపియన్ పోటీల్లో పులివెందుల విద్యార్థులు ప్రతిభను చాటారు. యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు పతకాలు సాధించారని సోమవారం కోచ్ గంగాధర్ తెలిపారు. మినీ సబ్ జూనియర్ అండర్ 25 కేజీల విభాగంలో 4 గోల్డ్, 3 సిల్వర్ మెడల్స్, 30 కేజీల విభాగంలో 3 గోల్డ్, 5 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్, 45 కేజీల విభాగంలో 2 గోల్డ్, 3 సిల్వర్ మెడల్స్ సాధించినట్లు ఆయన తెలిపారు. స్మితా సబర్వాల్ మాటలు చట్టాలను, కోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్ మండిపడ్డారు. దివ్యాంగులే ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యంతో పట్టుదలతో ఉన్నతమైన పదవులు పొందడమే కాకుండా మీలాంటి IAS, IPSలకు ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. లక్షల మంది వికలాంగులు అద్భుత నైపుణ్యం కలిగి ఉన్నారని, ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి వాక్యాలు చేయడం సబబు కాదని హితవు పలికారు. అందచందాలను చూసి పదవులు ఇవ్వరు, వారి వారి తెలివితేటలను, వారి నైపుణ్యాన్ని చూసి పదవులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. స్మితా సబర్వాల్ వెంటనే యావత్ వికలాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలని చీకట్ల సత్యనారాయణ అన్నారు. కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం ప్రధాన రహదారిలో కోటిపల్లి రేవు దగ్గర గత 30 సంవత్సరాల నుంచి చీకట్ల సత్యనారాయణ కూరగాయల షాపు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల 19వ తేదీన ఒక ప్రముఖ దినపత్రిక అసత్య ప్రకటన ప్రచురించింది. ఆ ప్రకటనపై షాప్ యజమాని మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారని, గతంలో మేము పంచాయతీకి పన్ను చెల్లించేవారమని, కరెంటు మీటర్ కూడా మా తాత పేరు మీద ఉందని తెలిపారు. గతంలో కోర్టు నుంచి కూడా మేము పర్మిషన్ తెచ్చుకున్నామని, మాకు ఈ స్థలంపై పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని మంత్రి సుభాష్ పై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, జన సైనికులు పాల్గొన్నారు. కూరగాయలు ఇక్కడ జీవి దుకాణం ఇవన్నీ చేసుకుని మేము బతుకుతున్నామండి. ఇక్కడ మా బతుకు జరిగిపోతుంది చేస్తుంటే కొంతమంది నాయకులు ఇలాగ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇలా మా మీద దుర్ప్రయోగం చేసండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళని బట్టి పంపండి, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. మా కోర్టు కూడా తీర్పు ఇచ్చిందండి, కోర్టుకి కూడా వెళ్ళేవాడి ఇవన్నీ కడుతున్నామండి. పన్ను రసీదులు, కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయండి మా దగ్గర. అన్నీ ఉండగా కూడా మళ్ళీ అపోజిషన్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఇప్పుడు మినిస్టర్ గారి మీద లేనిపోయి దీని మీద పెట్టండిలో ఈ జనసేన సైనికులు అందరూ చేస్తున్నారని వాళ్ళ మీద పొరుపండి ఇవన్నీ నానా ఇబ్బందులు చేస్తున్నారండి ఈ నాయకులు మమ్మల్ని. ఈ నాయకులే కొంతమంది దానిలో నుంచి వచ్చి దీనిలోకి వచ్చండి మళ్ళీ దుర్పయోగం చేస్తున్నారండి. ఇలాగే మా బతుకు తీరు అంతా దీని మీదే ఉందండి. ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేసుకుంటున్నామండి. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి. ఇక్కడ ఈ స్థలంలో ఎవరు ఉంటున్నారో, ఎవరు చేస్తున్నారో ఎవరిని అడిగినా ఈ గ్రామంలో ఎవరన్నా చెప్తారండి నాయకులు గట్టానే. అత్యవసర చికిత్సతో ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు రోగుల ప్రాణాలు కాపాడారు. 11 సంవత్సరాల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తులు చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అలాగే గంగాజలం అనే 50 సంవత్సరాల మహిళకు గుండెకు సంబంధించిన కీలకమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ అచ్చంశెట్టి అన్వేష్ కుమార్, డాక్టర్ పేరం కొప్పు స్వామి, డాక్టర్ సాయి రాజశేఖర్ కాసుల,
డాక్టర్ తేజస్విని జల్లెపల్లి, డాక్టర్ పవన్ కుమార్ బడుగు, డాక్టర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ హాస్పిటల్ CEO పార్థసారథి పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జాతీయ జనరల్ బాడీ సమావేశాలను జయప్రదం చేయండి. AIFDS ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి కుమార్. అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి చలపతిని కలిసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు. భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు. పిల్లలు చదివే పాఠశాలనా లేక కిరాణా వస్తువులు అమ్ముకునే దుకాణమా, దుకాణ సముదాయమా? వేంపల్లెలో జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. టైక్వాండో పోటీలలో పులివెందుల విద్యార్థుల ప్రతిభ. స్మితా సబర్వాల్ వాక్యాలను ఖండించిన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలి. అత్యవసర చికిత్సల రోగుల ప్రాణాలు కాపాడిన ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.